ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికను శనివారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్కు ఈ వివరాలు అందజేశామని చెప్పారు. అనంతరం ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ నేడు ప్రశాంత వాతావరణంలో కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక జరిగిందన్నారు. మాజీ క్రీడాకారులే ఈ అసోసియేషన్లో ఎంపిక కావడం విశేషమని, తనను అధ్యక్షురాలిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. తమ గురువు భగవాన్ దాస్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని, అటువంటి పదవిలో నేడు తను కూర్చొనే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ రోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్ గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్ లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్ గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్ లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము అధ్యక్షులుగా నన్ను నామినేట్ చేసినందుకు, ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ఈరోజు ఏదైతే ఖేలో ఇండియాలో మెడల్ కొట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. అలాగే మన ఖేలో ఇండియాలో మంచి ప్రతిభ కనబరిచినందుకు మణికంఠ అనే కుర్రోడికి పాట్నా పైలట్స్ నుంచి 3 lakhs రూపీస్ని మన అసోసియేషన్ ద్వారా ఇప్పించడం జరిగింది. రానున్న కాలంలో ఆ క్రీడాకారుని ఇండియన్ టీంలో ఆడే విధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రోత్సహిస్తుందని, అలాగే నెక్స్ట్ 2 years తర్వాత అతన్ని పాట్నా పైలట్స్ టీంలో కూడా తీసుకున్నానికి వాళ్ళు సైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.